కూల్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? నా 2 డేస్ ఎక్స్‌పీరియన్స్‌లో నేను ఫాలో అయిన కంప్లీట్ ప్లాన్, బడ్జెట్, కొన్ని మిస్టేక్స్ అండ్ కొన్ని యూజ్‌ఫుల్ టిప్స్ మీతో షేర్ చేస్తాను. మీకు ట్రిప్ ప్లాన్ చేయడానికి ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతది. డే 1 నా జర్నీ బెంగుళూరు నుండి మార్నింగ్ 4కి స్టార్ట్ అయ్యింది. ఎర్లీ మార్నింగ్ రైడ్ అంటే నాకు చాలా ఇష్టం. రోడ్స్ ఎంప్టీగా ఉంటాయి. వెదర్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అరౌండ్ 9:30కి శ్రీరంగపట్నం రీచ్ అయ్యాను. దర్శనం చేసుకొని మళ్ళీ కూర్గ్ వైపుకి స్టార్ట్ అయ్యాను. 11కి ఒక బ్రేక్ తీసుకొని నా బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేశాను. తిరిగి కూర్గ్ వైపుకి స్టార్ట్ అయిపోయాను. ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తాను. బెంగుళూరు నుండి కూర్గ్‌కి గూగుల్ మ్యాప్స్‌లో మోస్ట్లీ 2 రూట్స్ చూపిస్తుంది. ఒకటి హైవే అండ్ మెయిన్ రోడ్స్ మీద, ఇంకొకటి విలేజెస్ మధ్య వెళ్ళే రూట్. నా ఆప్షన్ ఏంటి అంటే మైసూర్ దగ్గర హైవేస్లో డైరెక్ట్ ఎంట్రీ ఉండదు. చాలా ప్లేసెస్ సర్వీస్ రోడ్ యూస్ చేయాలి. విలేజ్ రోడ్స్ మాత్రం నాకు చాలా నచ్చింది. సినిమా రోడ్స్, గ్రీనరీ, పీస్ఫుల్ విలేజ్, బ్యూటిఫుల్ కర్వ్స్. రైడ్ ఎంజాయ్ చేయాలనుకుంటే డెఫినెట్గా ఆ రూట్ కన్సిడర్ చేయొచ్చు. ఫైనల్గా మీకు నచ్చిన రూట్ని మీరు చూస్ చేసుకోండి. మధ్యాహ్నం 2కి నేను ఆల్మోస్ట్ కూర్గ్ రీచ్ అయిపోయాను. కూర్గ్లో వీకెండ్స్కి రూమ్స్ చాలా ఫాస్ట్గా ఫిల్ అయిపోతాయి, కాబట్టి ముందే బుక్ చేసుకోవడం బెటర్. నేను 2 రోజులకి స్టేకి అరౌండ్ 2500కి బుక్ చేశాను. సో ఫ్రెష్ అయ్యాక లంచ్ కోసం బయటికి వెళ్ళాను. ఆల్మోస్ట్ ప్రతి రెస్టారెంట్ ఫుల్. కొన్ని ప్లేసెస్లో 1 అవర్ వెయిటింగ్. కొంచెం సెర్చ్ చేసి ఫైనలీ ఒక రెస్టారెంట్ దొరికింది. నేను నా లంచ్ని కంప్లీట్ చేశాను. లంచ్ అయిపోయిన వెంటనే నేను రాజా సీట్కి స్టార్ట్ అయిపోయాను. ఈవినింగ్ వెదర్, వ్యాలీ వ్యూ, కూల్ బ్రీజ్. ఆనెస్ట్లీ చెప్పాలంటే కూర్గ్ ఫస్ట్ ఇంప్రెషన్ అక్కడే స్టార్ట్ అయ్యింది. సన్సెట్స్ ఎంజాయ్ చేసి నైట్ హోటల్కి వచ్చి రెస్ట్ తీసుకున్నాను. డే 2 మార్నింగ్ 6కి లేచి ఫ్రెష్ అయ్యి ఫస్ట్ హనుమాన్ టెంపుల్కి వెళ్ళాను. అక్కడి నుండి ఓంకారేశ్వర టెంపుల్ దర్శనం కంప్లీట్ చేశాను. బ్రేక్ఫాస్ట్ అయ్యాక అబ్బే ఫాల్స్ వైపు జర్నీ స్టార్ట్ అయ్యింది. రోడ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, కానీ కర్వ్స్ ఎక్కువ ఉంటాయి, కాబట్టి స్పీడ్ కన్నా రైడ్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళండి. అబ్బే ఫాల్స్ ఎంట్రీ టికెట్ ₹20 per person. మ్యూజియం, అక్కడి నుండి గవర్నమెంట్ మ్యూజియం విజిట్ చేశాను. హిస్టరీ మీద ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయండి. లంచ్ కోసము పాకశాల హోటల్ ట్రై చేశాను. ఆన్లైన్లో చాలామంది రికమెండ్ చేశారు, కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే కొంచెం ఓవర్ రేటెడ్ అనిపించింది. మీరు ఒకసారి ట్రై చేయొచ్చు, కానీ నా ఫేవరెట్ మాత్రం కాదు. లంచ్ తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మొత్తం మదికేరి రోడ్స్లో అలా రైడ్ చేస్తూ స్పెండ్ చేశాను. సమ్టైమ్స్ డెస్టినేషన్ కన్నా జర్నీ ఎక్కువ మెమరీస్ క్రియేట్ చేస్తుంది. డిన్నర్కి ఉడిపి గార్డెన్ రెస్టారెంట్ వెళ్ళాను. ఫుడ్ క్వాలిటీ బాగుంది, ప్రైస్ రీజనబుల్, డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ 4కి చెక్అవుట్ చేసి బెంగళూరు జర్నీ స్టార్ట్ చేశాను. ఆఫ్టర్నూన్ బెంగళూరు రీచ్ అయ్యేసరికి మన ఫేమస్ ట్రాఫిక్ వెల్కమ్ చెప్పింది. బడ్జెట్. ఓవరాల్ ట్రిప్ కాస్ట్ గురించి మాట్లాడుకుందాం. సో పెట్రోల్ కాస్ట్ నా బైక్ మైలేజ్ని బట్టి నాకు 1800 వచ్చింది, అండ్ స్టేస్కి 2500, అండ్ ఫర్ ఫుడ్ 1500, అదర్ ఎక్స్పెన్సెస్ అరౌండ్ ₹1000. ఓవరాల్గా నా కంప్లీట్ కూర్గ్ ట్రిప్ అరౌండ్ 6800లో కంప్లీట్ అయ్యింది. మీ హోటల్ సెలెక్షన్, ఫుడ్ చాయిసెస్ బట్టి ఇది కొంచెం తక్కువ లేదా ఎక్కువ అవ్వచ్చు. ఫైనల్ టిప్స్, నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్పాలంటే రూమ్స్ ముందే బుక్ చేసుకోండి. మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అవ్వండి. రెయిన్ గేర్ కంపల్సరీ క్యారీ చేయండి. విలేజ్ రోడ్స్ ట్రై చేయండి. నాకు పర్సనల్గా అదే చాలా నచ్చింది. ఘాట్ రోడ్స్లో స్పీడ్ కన్నా సీనరీస్ ఎంజాయ్ చేయండి. కూర్గ్ నాకు ఒక టూరిస్ట్ ప్లేస్లో అనిపించలేదు, ఒక బ్యూటిఫుల్ మెమరీ లాగా మిగిలిపోయింది. మీరు వెళ్తే ఫొటోస్ మాత్రమే కాకుండా ఆ రోడ్స్ని, ఆ వెదర్ని, ఆ పీస్ఫుల్ ఫీలింగ్స్ని కూడా ఎంజాయ్ చేయండి. నేను మీ ఏకే, ఇది మన ఏక.